సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో ఆల్రెడీ మీకు టైటిల్లో అర్థమైపోయి ఉంటుంది. సెకండ్ చైల్డ్ గురించి, సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి, సిబ్లింగ్స్ ఉండాలా లేదా అన్న దాని గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. నాకు కొన్ని కమెంట్స్ రావడంతో నేను ఇది చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మా అబ్బాయి అయితే చాలా చిన్నోడు, లైక్ ఫస్ట్ క్లాస్ అట్లా ఉండేవాడు. ఆ టైంలో అయితే చాలామంది సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు, మీరు ప్రెగ్నెంటా, ఇట్లాంటి కమెంట్స్ చాలానే పెడుతూ ఉండేవారు. అప్పుడు నేను రిప్లై ఇచ్చేదాన్ని అనమాట. మీ మాట నిజమవుతే బాగుండు, నాకు కూడా ఇది ఉంది, ఒక అమ్మాయి ఇంట్లో ఉండాలి అన్న ఆశ ఉంది అన్నట్టుగా నేను ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు నేను అలా చెప్పలేకపోతున్నాను, బికాస్ ఆ డెసిషన్ నుంచి మేము మూవ్ అయిపోయాము. ఫ్రాంక్లీ స్పీకింగ్, నౌ వీఆర్ హ్యాపీ విత్ సింగిల్ చైల్డ్. సో నా అలాగా చాలామంది ఉంటారు కదా, సింగిల్ చైల్డ్ చాలు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఒకరు చాలు అనుకునే టైంలో మనకి ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో చాలామంది సెకండ్ ప్లాన్ చేయట్లేదేంటి, వాళ్ళకు ఒక సిబ్లింగ్ ఉంటే బాగుంటుంది కదా అని అడిగే వాళ్ళు ఉంటారు, గుర్తు చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎట్లా డీల్ చేయాలి అన్నది ఒక అమ్మాయి నాకు కమెంట్ పెట్టింది. నేను ఆ కమెంట్ చదువుతాను, అప్పుడు మీకు సీన్ అర్థమవుద్ది. హాయ్ సిరి అక్క, నాకు ఒక డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తారా మీరు? నాకు ఒక బాబు, హీ 6 years old. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీ వీడియోస్ చూసేదాన్ని. అంటే నా మెయిన్ ఛానల్ స్టార్టింగ్ అప్పుడు తను ప్రెగ్నెంట్ అనమాట. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ సెకండ్ బేబీని ప్లాన్ చేయండి అంటున్నారు. మేము ఫైనాన్షియల్గా కొంచెం కంఫర్టబుల్గా ఉండాలంటే ఒకరు చాలు అనుకుంటున్నాము. కానీ అందరూ ఇప్పుడు ఈ ఏజ్లో పిల్లలకి సింగిల్గా బాగానే ఉంటుంది, బాగానే ఉంటాడు, బట్ పెరిగాక లోన్లీగా ఫీల్ అవుతాడు, అలాగే సెల్ఫిష్గా అవుతాడు అంటున్నారు. మీ ఫీలింగ్స్ ఇప్పుడు ఏంటక్క? అక్షయ్కి సిబ్లింగ్స్ ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది నాకు వచ్చిన కమెంట్ అండి. నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను, కానీ నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరూ అడగలేదు, కానీ నా ఫాలోవర్స్ చాలామంది అడిగారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆల్మోస్ట్ నాలాగే అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. ఒక బాబు 6 years old, మేబీ షీఈస్ హ్యాపీ విత్ హర్ పేరెంటింగ్. బాబు చాలా హ్యాపీగా అది ఉన్నాడు. వాళ్ళ ఫినాన్షియల్ థింగ్స్ వల్ల ఒకరికి చాలు అనుకున్నారు, తప్పులేదు. కానీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉంటుందండి మన సొసైటీలో. ఒక అమ్మాయి ఇంటర్, డిగ్రీ ఆ ఏజ్లోకి వచ్చేటప్పటికి, అంటే 20 స్టార్టింగ్ అనుకోవచ్చు, ఆ టైంలో ఉన్నప్పటి నుంచి పెళ్ళెప్పుడు, సంబంధాలు చూస్తున్నారా, ఇంకెప్పుడు, పప్పన్నం ఎప్పుడు పెడతావు అంటారు. ఆ తర్వాత వచ్చేసి మనల్ని గుడ్ న్యూస్ ఎప్పుడు, కొంచెం బ్లోటింగ్గా ఉన్నా, కొంచెం బుగ్గలు వచ్చినా, కొంచెం హెవీగా కనపడ్డా మనము, గుడ్ న్యూసా, ఏమైనా విశేషమా అని అడిగే వాళ్ళు ఉంటారు. అండ్ ఓకే, ఒక బాబో పాపో పుట్టారు, మంచిగా వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాము. అప్పుడు వచ్చేవాళ్ళు, తినకొక తమ్ముడో చెల్లో ఇస్తే ఆడుకుంటాడు కదా, ఇంకా మేము కూడా ఇంకొకరిని చూడాలనుకుంటున్నాం అన్నట్టు, అదేదో వాళ్ళకి ఒక బొమ్మ ఇచ్చినట్టు ఇవ్వమంటారు. అక్కడ మనకి అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. ఇక్కడ మీకు ఫ్రేమ్ మారింది, ఎందుకంటే నేను వీడియో మొత్తం చేసాక 1-2 సార్లు చూసుకుని, నేను ఏమేమి మాట్లాడానో చూసుకుని, కొన్ని పాయింట్స్ నేను కవర్ చేయలేదు అనిపించి నేను మళ్ళీ మధ్యలో వచ్చాను. మీరు వీడియోలోకి వెళ్ళక ముందు ఈ పాయింట్స్ కూడా కొంచెం కన్సిడర్ చేయండి. మీ హెల్త్ ప్రొఫైల్స్ మీరు తెలుసుకోండి. సో మీరు హెల్తీగా, ఫిట్గా ఉన్నారా, కాంప్లికేషన్స్ ఉన్నాయా, ఇవి కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రెసెంట్ హెల్త్ పరంగా చాలానే చేంజెస్ వస్తూ ఉన్నాయి. అది ఫుడ్ వల్ల కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. చిన్న ఏజ్లోనే కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి, లైక్ థైరాయిడ్, పీసీఓడి, ఇవన్నీ ఉంటున్నాయి కదా. సో వీటిని కూడా ఒకసారి కన్సిడర్ చేయండి. ఒకసారి కంప్లీట్ బాడీ చెక్ చేసుకుని ఆర్ యూ ఫిట్ అన్నది తెలుసుకోండి. మీ గైనిక్తో మాట్లాడండి, వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో కూడా తెలుసుకోండి. సో మీ బాడీ నేచర్ తెలుసుకోండి మీరు. సో ఇవన్నీ కూడా కొంచెం కన్సిడర్ చేయండి. తర్వాత వీడియో అంతా మోస్ట్లీ ఏంటి అంటే లైఫ్ స్టైల్ ఇవన్నిటి మీద వెళ్ళింది. సో ఈ పాయింట్ నేను కవర్ చేయలేదు అనిపించి మధ్యలో మళ్ళీ రికార్డ్ చేసి మీకు పెడుతున్నాను అనమాట.
హెల్త్ మ్యాటర్స్. ఇప్పుడు ఏదున్నా లేకపోయినా హెల్తీగా ఉంటే చాలు అన్న సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఎంత కోటీశ్వరులైనా కూడా ప్రాపర్ హెల్త్ లేకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ మీ హెల్త్ ప్రొఫైల్ తెలుసుకోండి, మీ బాడీ నేచర్ తెలుసుకోండి. మీరు ఫస్ట్ టైం ఏదైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేశారా, వాటి ఎఫెక్ట్స్ ఏమైనా మీ సెకండ్ ప్రెగ్నెన్సీ మీద పడొచ్చా, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. నాకు థైరాయిడ్ ఉంది. సో అట్లా కొంతమంది థైరాయిడ్ ఉన్నప్పుడు కన్సీవింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. సో అవన్నీ మీ గైనిక్తో కూడా మాట్లాడి డిస్కస్ చేసుకోండి. సో ఇప్పుడు మిగతా వీడియో చూసేయండి. అంతకు ముందు లైఫ్ ఈజ్ డిఫరెంట్ అండి. అప్పుడు మాకైతే ఇంత ఎక్స్పోజర్ లేదు. మా చిన్నప్పుడైతే మా పేరెంట్స్ కూడా చాలా యంగ్ ఏజ్లో మమ్మల్ని కన్నారు. మా అన్నయ్యని కన్నాక ఒక 3 ఇయర్స్లో మా అమ్మ నాన్న కంది. ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, మా పేరెంట్స్ చాలా యంగ్ ఏజ్లోనే వాళ్ళు మమ్మల్ని కన్నారు. ఇదంతా చెప్పడానికి ఏంటి అంటే, నా ఉద్దేశం, నా తాపత్రయం ఏజ్ ఫ్యాక్టర్. మన ముందు జనరేషన్ వాళ్ళు చాలా చిన్న ఏజ్లో వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టారు. 16 ఇయర్స్ 18 ఇయర్స్ అలాగా. మన దగ్గరికి వచ్చేసరికి 25 అయ్యింది. మళ్ళీ మన వాళ్ళు పిల్లలకి అనేది ఒక 30లో అంటున్నారు. ఒక 2 to 4 ఇయర్స్ వాళ్ళ రిలేషన్ మీద వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మధ్యలో. అంత ఈజీగా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, ట్రీట్మెంట్స్లోకి వెళ్తున్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఏజ్ అన్నది మనకి అంతకుముందు వాళ్ళలాగా మనము ఆ ప్రాపర్ ఏజ్లో, హెల్దీ ఏజ్లో మనం పిల్లల్ని కనట్లేదు. సో ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ కాంప్లికేషన్స్. సో అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. సెకండ్ చైల్డ్ అనేటప్పటికీ ఫస్టే 30లో కంటున్నప్పుడు సెకండ్ ఇంకా లేట్ అవుతుంది. 33, 5 ఇలా వెళ్ళిపోతుంది కదా. సో కన్సిడర్ చేయండి. మన ముందు జనరేషన్ లాగా మనం యంగ్ ఏజ్లో మన మ్యారేజ్ లైఫ్ అన్నది బిల్డ్ చేసుకోవట్లేదు కాబట్టి, సో ఫస్ట్ టైం ఎలా ఉన్నా సెకండ్ చైల్డ్ అప్పటికి మీరు ఎంత ఏజ్ ఉన్నారు అన్నది చెక్ చేసుకోండి. నా గొంతు పోయింది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పటికీ లెక్కేసుకుంటాను. ఇది నేను వీడియోలో కూడా చెప్పాను, బట్ స్టిల్ నేను చెప్తూ ఉన్నాను. సో ఇప్పుడు నేను 39 అండి. ఇప్పుడు నేను కన్సీవ్ అయినా 40th ఇయర్ అంతా నేను ప్రెగ్నెంట్, డెలివరీ అలా ఉన్నా కూడా, అంటే నా సెకండ్ బేబీ 10 ఇయర్స్కి వచ్చేటప్పటికి నేను 50 ఇయర్స్కి వస్తాను. 20 ఇయర్స్ అంటే కాలేజ్ అయ్యే టైంకి నేను 60లో ఉంటాను. యావరేజ్ స్పాన్ ఏంటి తెలీదు. అది పడిపోతూ వెళ్ళొచ్చు. ముందున్నట్టు 100 ఏళ్ళు 90 ఏళ్ళు అలా బతకట్లేదు కదా. ఇప్పుడు తగ్గుతుంది. చాలా చిన్న ఏజ్లోనే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. స్ట్రెస్ అంటున్నారు, యాంగ్జైటీ అంటున్నారు. ఈ పదాలని చాలా విచ్చలవిడిగా వాడుతున్నాం కాబట్టి సో కొంచెం చూసుకోండి. నేను కూడా ఈ మధ్య కొంచెం డెఫిషియన్సీస్ వల్ల హాస్పిటల్కి లక్షలు ఇట్లా సమర్పించడం జరిగింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను ఈ మాట. మీ ఏజ్ ప్రకారంగా ఆ ఏజ్ ఫ్యాక్టర్ అన్నది కూడా కన్సిడర్ చేయండి మీ డెసిషన్ మేకింగ్లో. ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి. అంతకంటే ముందు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగింది అండ్ ఎక్స్పోజర్ చాలా ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, బయట ఈ ప్రపంచం చాలా తొందరగా మారిపోయింది. సో లాస్ట్ 10 ఇయర్స్ ముందు ఉన్న దానికి ఇప్పుడున్న దానికి మేమే చాలా డిఫరెన్సెస్ నోటీస్ చేస్తూ ఉన్నాము. సో అప్పుడు పిల్లల్ని కంటే అది డిఫరెంట్ థింగ్. ఫైనాన్షియల్గా డిఫరెంట్ సోర్సెస్ ఉండొచ్చు. జాబ్స్ మీద ఆధారపడకుండా వేరే సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్స్ వస్తున్నాయంటే వెల్ అండ్ గుడ్. కానీ ఒక్క జాబ్ మీద, అంటే ఒక్క సింగిల్ ఇన్కమ్ మీద ఒకవేళ మీ హౌస్ రన్ అవుతుంది అంటే మాత్రం సెకండ్ చైల్డ్ కొంచెం సాహసం అనే చెప్పాలి. మాది ఎలా జరిగిందంటే అండి, మాకు పెళ్ళైన చాలా ఎర్లీగానే మేము కన్సీవ్ అయ్యాము, పేరెంట్స్ అయ్యాము. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చే టైంకి ఐఎమ్ 9 months ప్రెగ్నెంట్. నా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోలో నేను ఇంత బుగ్గలు వేసుకుని ఉంటాను అనమాట. వెరీ హ్యాపీ. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మా పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు. అందరికంటే మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇంకొక మంత్లో బాబో పాపో. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండి. సో చాలా హ్యాపీగా జరిగింది. అండ్ నా ప్రెగ్నెన్సీ అంతా ఏంటంటే అప్పుడు థైరాయిడ్ కూడా ఉంది కాబట్టి నేను అంత కొంచెం లావ్ అవ్వడము అవంతే ఓకే, కానీ కాంప్లికేషన్స్ సైడ్ ఏం చూడలేదు. సి సెక్షన్ అయింది అంతే. చాలామంది లేబర్ ఇదంతా చూసినప్పుడు చాలామంది
వాళ్ళ స్టోరీస్ చెప్పినప్పుడు, బర్త్ ఇచ్చేటప్పుడు, ఆ డెలివరీ స్టోరీస్ చెప్పేటప్పుడు వాళ్ళకుండే స్ట్రగుల్స్ అవి మాట్లాడినప్పుడు ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఎలాంటి కాంప్లికేషన్స్ నా లైఫ్‌లో పెట్టలేదు అని చాలా చాలా థ్యాంక్ చేశాను. టచ్ వుడ్. కానీ సెకండ్ చైల్డ్ విషయంలో మాత్రం దేవుడు చాలా చిన్న చూపు చూసాడు. అంటే ఆ డెసిషన్ తీసుకోవడంలో నాకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వలేదు. ఫైనాన్షియల్‌గా మేము కొంచెం ఇబ్బందులు పడ్డ రోజులున్నాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పటికే మా వారు ఒక మాట అన్నారు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దిస్ అన్నారు ఆ టైంలోనే. ఏముందిలే మా పేరెంట్స్ ఆయన కన్విన్స్ చేశారు. ఏముందా బాబు, మీరు గ్రో అయ్యే టైంకి మీ ఇన్కమ్స్ గ్రో అవుతాయి. సో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి థైరాయిడ్ అంటున్నారు కాబట్టి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఏమైనా ఇబ్బందులు పడితే కష్టము. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ప్రొసీడ్ అయిపోండి అన్నప్పుడు మాకు చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. కానీ సెకండ్ అప్పుడు మాత్రం వీ టుక్ అవర్ డెసిషన్. నాకు బాగా అండి ఇప్పటికి కూడా మా వారు అంటే నేను ఎగిరి గంతేస్తాను, విజిలేసే టైపు. నేను మొన్న కూడా అడిగాను, నా 40th బర్త్‌డేకి దగ్గరగా ఉన్నాను నేను, ప్లీజ్ లెట్ మీ నో, మనం సెకండ్ చైల్డ్‌కి వెళ్తామా, లేకపోతే ఈ టాపిక్ మన మధ్యలో ఉండొద్దా అని కూడా నేను అడిగాను. ఇట్స్ సో పర్సనల్. కానీ హీ సెడ్ నో, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అబౌట్ దిస్. ఎందుకంటే ఇప్పుడున్న సినారియోలో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ కమ్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్ ఫినాన్షియల్ ఇది. అమ్మో! ఇప్పుడు రేట్లు ఎలా పెరిగిపోయినాయి అంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా పెరిగిపోయింది అంటే, ఇప్పుడు లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంత కష్టమో అండి. అంటే ఇల్లుల రేట్లు పెరిగిపోయాయి, బంగారం రేట్లు పెరిగిపోయాయి, ప్రతీదీ రేట్లు పెరిగిపోయాయి. సో తక్కువ శాలరీస్‌లో, తక్కువ ప్యాకేజెస్‌లో ఉండే వాళ్ళకి చాలా చాలా కష్టం లైఫ్. మంచి ప్యాకేజ్‌లో ఉండే వాళ్ళకి, ప్రాపర్ గైడెన్స్ ఉండి కెరియర్ బాగా బిల్డ్ చేసుకున్న వాళ్ళకి చాలా ఈజీ కావచ్చు. నేను ఇందాక ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకనిపించింది, నేను ఎక్కువ జాబ్ హోల్డర్స్ పరంగా మాట్లాడానేమో అనిపించింది. ఎందుకంటే మా ఫాదర్ జాబ్ హోల్డరే అండ్ మా హస్బెండ్ కూడా అంతే. అండ్ దానివల్ల మేము డిఫరెంట్ ప్లేసెస్ మూవ్ అవుతున్నాము, ఒక దగ్గరే ఉండట్లేదు. అండ్ ఇంకొకటి, మా ఫాదర్‌కి మాకు ఇప్పుడు మేము కంపేర్ చేసుకున్నా కూడా ఏంటంటే, అప్పుడు వాళ్ళు సేవింగ్స్ మీద లైఫ్‌ని ప్లాన్ చేశారు. మనం లైఫ్‌ని ముందుకెళ్ళిపోయాక సేవ్ చేస్తున్నాము. అంటే ఇల్లు అప్పుడే తీసేసుకుంటున్నాము, కార్లకి ఇప్పుడు 25, 30 లాక్స్ కూడా చాలా ఈజీగా స్పెండ్ చేస్తున్నారు. సో లైఫ్ స్టైల్ బట్టి వెళ్తూ ఉన్నారు కదా! సో ఇల్లు, కారు, ఇవన్నీ మనకి పెద్ద పెద్ద ఖర్చులు మనం బ్యాంక్ లోన్స్ తీసుకొని చేసుకుంటున్నప్పుడు ఆహ్, ఎంతవరకు ఆ ఇంపాక్ట్ ఫ్యామిలీ మీద పడతదన్నది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడున్నట్టే ఫ్యూచర్‌లో ఉంటదా? అన్నీ త్వరగా క్లియర్ చేయగలిగే ఇదిలో ఉన్నారా? లేకపోతే ఏమైనా ఇదా? మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అన్నది నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతీదీ కూడా ఇప్పుడు స్వైప్ ఈఎంఐ అవుతూ ఉంది. బట్ యూ డోంట్ నో అది ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. ఆహ్, అంటే ఇప్పుడున్న ఇది తర్వాత ఉంటుందా? తర్వాత జాబ్స్ ఇలా ఉంటాయా? తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇలాగే ఉంటుందా? మనకి తెలీదు కాబట్టి సేవింగ్స్ ఇంపార్టెంటు. ఆహ్, ఖర్చులే పెట్టుకోకుండా ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇది యాడ్ వచ్చింది, ఇది బాగుంది ఎళ్ళిపోకుండా మనకెంతవరకు అవసరం అన్నది కూడా చూసుకోవాలేమో. మన ఫ్యామిలీ బిల్డ్ అవ్వడానికి ఇవి కూడా చాలా హెల్ప్ అవుతాయేమో. ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నది చెప్పడం నా ఉద్దేశము. వాట్ డు యూ సే అబౌట్ దిస్ అన్నది కూడా చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ అప్పుడు మనకి కొన్ని తెలవచ్చు, తెలవకపోవచ్చు. బట్ సెకండ్ అన్నది మనం అప్పటికి మన లైఫ్ చాలా చూసేసి ఉంటాం కాబట్టి ఇక్కడ మనం డెసిషన్స్ కరెక్ట్‌గా తీసుకోవచ్చేమో. అండ్ ఫినాన్సెస్ ఒకటే కాదు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతే అవసరం. ఫ్యామిలీ సపోర్ట్ అంటే మన పేరెంట్స్, ఇన్‌లాస్, ఇంకా సిబ్లింగ్స్ వీళ్ళని మాత్రమే కన్సిడర్ చేద్దాము ఫర్ నౌ. అంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ అవన్నీ ఉండేవి. ఏదున్నా అందరూ ఉండేవాళ్ళు. ఒకళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారు, లేకపోతే ఒకళ్ళు డెలివరీ అయ్యారు అంటే వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ ఇవ్వడానికి మిగతా వాళ్ళందరూ కూడా ఆ వర్క్స్ షేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్. వేరే వేరే ప్లేసెస్‌లో సెటిల్ అవుతున్నాము. అది వితిన్ ద కంట్రీ కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, ఎక్కడైనా కూడా. అబ్రాడ్ వాళ్ళకి కొంతమందికి పేరెంట్స్ వెళ్తూ ఉన్నారు. బట్ వితిన్ ద కంట్రీ ఎంతవరకు వెళ్తున్నారు? మా విషయంలో అయితే పేరెంట్స్‌కి రావాలని ఉన్నా కూడా
ఆహ్, కుదరట్లేదు. ఎందుకంటే వయసులో పెద్దయిన గ్రాండ్ పేరెంట్స్ ఉంటున్నారు. వాళ్ళని మేనేజ్ చేసుకునే ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో, అంత ఈజీగా మూవ్ అవ్వలేకపోతున్నారు. అండ్ సిబ్లింగ్స్ కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీ అవుతున్నారు. వాళ్ళ బిజీ షెడ్యూల్స్, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని వదిలి మన ఇంట్లో కూర్చొని మనకి సేవలు చేసేంత ఇది మనకి లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఆ లగ్జరీ మనెవ్వరికీ లేదు. ఆహ్, ఏ నాకు చూసుకుంటే అండి ఆహ్, నేను కన్సీవ్ అయినప్పుడు కావచ్చు, డెలివరీ ఉన్నప్పుడు కావచ్చు, ఆహ్, మా అన్నయ్య, నేను ఒక ఊర్లో లేము. మా పేరెంట్స్, నేను ఒక ఊర్లో లేము. సో, నాకేదైనా కావాలంటే వెంటనే హెల్ప్ వచ్చేది లేదు. సో, అన్నీ మేమే చేసుకోవాల్సొచ్చింది. ఆహ్, అక్షయ్‌కి ఫిఫ్త్ మంత్ ఉన్నప్పుడు నేను మళ్ళీ కర్ణాటక వెళ్ళినప్పటి నుంచి తనకి స్నానాలు చేయించడం కావచ్చు, తలకి సాంబ్రాణి పెట్టడం కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసుకున్నామనమాట. సో, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక పాయింట్‌లో ఎగ్జాస్ట్ కూడా అయిపోతూ ఉన్నాము. ఒక్క పిల్లలకే ఇట్లున్నప్పుడు ఇద్దరున్నప్పుడు ఒకళ్ళు చదువుతారు. ఒకళ్ళు చదువుకునే స్టేజ్‌లో ఉంటారు. ఒకళ్ళేమో ఆహ్, బేబీ ఫేస్‌లో ఉంటారు. ఎలా అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోండి. పేరెంట్స్ మీదే ఆధారపడేలా కాకుండా ఇండివిడ్యుయల్‌గా కూడా మీరు ఎంతవరకు చేసుకోగలుగుతారు. ఇద్దరిని మేనేజ్ చేసుకోవడం. ఎందుకంటే మా విషయంలో అయితే మేము చూసిందైతే ఇదే. మాకింకా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి సో, మా పేరెంట్స్ రాలేరు మా దగ్గరికి. వాళ్ళకి రావాలని ఉన్నా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయినా కూడా వాళ్ళు రాలేరు. అండ్ సెకండ్ చైల్డ్‌కొచ్చేటప్పటికి మన పేరెంట్స్ కూడా కొంచెం ఏజ్డ్ అయిపోతున్నారు. అంత ఈజీగా ట్రావెల్ చేయలేకపోవచ్చు. సో, అన్నీ ఉంటున్నాయండి. అండ్ ఈ టైంలో మనం పోనీ వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చుందామా అంటే ఒకడు ఆల్రెడీ స్కూల్‌లో జాయిన్ అయిపోయి ఉంటాడు. సో, తన స్కూల్‌ని మనం బ్రేక్ చేయలేము. ఇవన్నీ గూడా ఉంటున్నాయన్నమాట. సో, ఒకే ఊర్లో ఉండే వాళ్ళ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది. జాబ్స్ పరంగా లేకపోతే సెటిల్ అవ్వడానికి వేరే ఊర్లు చేసుకునే వాళ్ళ లైఫ్ స్టైల్ కంప్లీట్‌లీ వేరే ఉంటుంది. ఇవి కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను గాని, మా వారు గాని ఎప్పుడు పేరెంట్స్ హెల్ప్ తీసుకోలేదండి. మేమే మా అక్షయ్ పిల్లల్ని అని వస్తుంది చూసారా? ఏదో ఇద్దరు ముగ్గురిని కనేసినట్టు. నా కళ్ళలో నీళ్ళు గూడా ఉన్నాయి ఇప్పుడు చెప్పాలంటే. పిల్లల్ని ఈ మధ్య చాలా సార్లు తెలియకుండా పిల్లలు అన్న మాటొస్తుంది. స్లోగా ఓవర్‌కమ్ చేయాలి నేను. ఒక్కడే పుట్టాడు నాకు అని. సో, నాకు చాలా ఇష్టమండి. అక్షయ్‌కి సిబ్లింగ్ ఉండాలని ఫస్ట్ నుండి అనుకున్నాను. నేను కూడా ఇది నమ్ముతాను. ఒకళ్ళుంటే జిద్దిగా ఉంటారు, మొండి ఇది చేస్తారు, సెల్ఫిష్‌గా బిహేవ్ చేస్తారు అని. కానీ అక్షయ్‌కి ఏంటి అంటే హి ఈస్ వెరీ మచ్ అటాచ్డ్ టు అస్. తనని కూడా చాలా సార్లు అడిగాము మేము. నువ్వెలా రియాక్ట్ అవుతావు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? సిబ్లింగ్‌ని నువ్వు వెల్కమ్ చేయగలుగుతావా? అంటే, "ఎళ్ళండి మీరు బయటకి" అన్నాడు. ఒకసారి అయితే మొన్న మధ్యే తన రూమ్‌లో కూర్చొని అడిగాము ఇది. "నువ్వు వెళ్ళమ్మా బయటకెళ్ళు" అన్నాడు. అంటే హి ఈస్ నాట్ రెడీ టు షేర్ హిస్ పేరెంట్స్ టు ద న్యూ బేబీ ఆర్ న్యూ ఫ్యామిలీ మెంబర్. అంత అటాచ్డ్ అనమాట. ఫ్యూచర్‌లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, మేబీ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండొచ్చు. అది కూడా ఎప్పుడు జరుగుతది? ఇంకొకరు వాళ్ళ సిబ్లింగ్స్‌తో ఎంజాయ్ చేసినప్పుడు. ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఒక్కళ్ళే కంటున్నారండి. సిబ్లింగ్స్ ఎక్కడో జాక్‌పాట్ లాగా 10 మందిలో ఒకళ్ళకి సిబ్లింగ్స్ ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళకి. అక్షయ్ కజిన్స్‌లో చాలామంది సింగిల్ చైల్డ్. సో, మాకు ఆ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వాడికి కాంపిటీషన్ ఇస్తారు ఎవరైనా. వాళ్ళ కళ్ళ ముందు సిబ్లింగ్స్, ఆ అటాచ్‌మెంట్స్, ఆ బాండ్స్ చూసి నాకు కావాలి అంటాడా అనటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే తన కజిన్స్ అందరూ సింగిల్ చైల్డ్సే అనమాట. సో, సెల్ఫిష్‌గా అవుతారా అంటే వాళ్ళు పెరిగే వాతావరణం బట్టి ఉంటదండి. కట్టడిగా పెంచి కంట్రోల్డ్‌గా ఉండాలి అంటే ఎవరికైనా ఆహ్, ఆ ఫీలింగ్ ఉంటది. వాళ్ళు పెద్దయ్యాక నేనేదో చేయాలి. నేను చిన్నప్పుడు చేయలేకపోయాను. ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు లైఫ్‌ని నేను డిఫరెంట్ యాంగిల్‌లో చూసేస్తాను అనుకుంటారు గానీ నో. అంత నేనైతే మా పేరెంటింగ్ మీద మేము కొంచెం నమ్మకంగా ఉన్నాము. దేవుడి దయ వల్ల అది నిజం అవ్వాలనుకుంటున్నాను. అమ్మో! నాకు రివర్స్ అవుతే నా వల్ల కాదు. అక్షయ్ విషయంలో మేము నిజంగా చెప్పాలంటే వీఆర్ వెరీ హ్యాపీ పేరెంట్స్. కానీ సెకండ్ అన్న దగ్గర మేము ఆశపడ్డాను, బాధపడ్డాను. ఆహ్, ఇంకొకరికి డెసిషన్ మేకింగ్‌లో నేను హెల్ప్ చేయగలుగుతానో లేదో నాకు తెలీదు. కానీ ఫినాన్షియల్ మ్యాటర్స్ అన్న పాయింట్ దగ్గర మీరు ఒకవేళ స్ట్రక్ అవుతే, ఫినాన్షియల్ మ్యాటర్స్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ గానీ, ఈ 2 పాయింట్స్‌లో మీరు స్ట్రక్ అవుతే మీ డెసిషన్ ఒకటే అవ్వాలి. సింగిల్ చైల్డ్ ఈస్ ద బెస్ట్ థింగ్.
లేదు మీకు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది, మీకు ఫినాన్షియల్గా కూడా బాగున్నారు, ఫ్యూచర్లో బాగుంటామన్న ధైర్యం ఉంది అంటే గో ఫర్ సెకండ్ చైల్డ్. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు ఇంకేంటి ఆలోచించేది. సో తప్పకుండా హెల్ప్ ఉంటారు. మీకు ఆ కష్టం తెలీదు. ఇద్దరి మధ్యలో జగల్ అవ్వడము ఇవన్నీ ఉండవు. హ్యాపీగా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇట్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ అండి. మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉన్నారు, ఎలాంటి ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేసుకున్నారు కపుల్‌గా అన్న దాని మీద ఆధారపడి ఉంటది. మనం చాలా ఆలోచిస్తున్నాము. చాలా రకాలు ఓవర్ థింక్ చేస్తున్నామా, లేకపోతే కరెక్ట్‌గా వెళ్తున్నామో తెలీదు. బట్ స్టిల్ మీరు ఆలోచించుకోండి. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ప్రొసీడ్ అవ్వండి. అదర్వైజ్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయి, మేము ఫుల్ఫిల్ చేయలేకపోతాము, వాళ్ళకి అన్నీ అందించలేకపోతాము, ఒక్కళ్ళకే చాలా కష్టంగా ఉంది అంటే ఇప్పుడు ఇల్లు కొనాలన్నా చాలా లక్షలు కూడా ఎక్కడున్నాయని కోట్లలోకి వెళ్ళిపోయినాయి. అండ్ బంగారం కొనాలన్నా చాలా కష్టము, ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా కష్టము, కాస్ట్ ఆఫ్ లివింగ్ అదొక పెద్ద మ్యాటరు. సోషల్ మీడియాలో చూసిందంతా నిజం కాదు. మేము అన్నీ చూస్తున్నాము, మా లైఫ్ ఇలా ఉంచుకోవాలంటే మనం అది చూసినంత ఈజీగా మనం అచీవ్ చేయలేము అన్నప్పుడు ప్లీజ్ టేక్ అ వైజ్ డెసిషన్. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మీ లైఫ్ని మీరే చూసుకోవాలి. అందులో మంచి చెడ్డ కష్టం సుఖం అన్నీ మీవే. సో ఎవరో చెప్పారని, ఎవరో ఫోర్స్ చేశారని వద్దు. ఒకవేళ మీరు ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా స్టార్టింగ్లో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టాక 3 to 4 ఇయర్స్లో ఆ డెసిషన్ తీసేసుకోండి. 6 years 10 years ఆ తర్వాత అంటే కొంచెం ఆలోచించుకోండి. ఇప్పుడైతే నేను ఇంకా దాంట్లోంచి టోటల్గా మూవ్ అయిపోయిందని చెప్పలేను. ఎవరైనా ఒక చిన్న పాప వచ్చి నా ముందు అట్లా క్యూట్గా కనపడిందంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. బట్ స్టిల్ ఓకే నాకు దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చాడు. నా డెస్టినీ ఇది, నా లైఫ్ ఇది అనుకుంటాను. ఉంటే బాగుండు అని అందరిలాగా నేను అనుకుంటాను, కానీ ఎఫోర్డ్ చేయలేను. సో మీ ఫైనాన్షియల్ థింగ్ ఏంటి మీకే తెలుసు కాబట్టి దాని మీద మీరు డిపెండ్ అవ్వండి. ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంది, ఫైనాన్షియల్గా మీరు ఎంత ఎఫోర్డ్ చేయగలుగుతారు, స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి, కాలేజ్ ఫీజులు ఎంత ఉన్నాయి, ఒక ఇల్లు కొనిపెట్టాలంటే ఇలా ఉంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మీ యాన్యువల్ బడ్జెట్ అదంతా వేసుకొని లెక్కలు వేసుకోండి. ఇద్దరూ జాబ్ చేసేటట్టయితే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, కానీ సింగిల్ ఇన్కమ్ మీద అయితే కొంచెం ఆలోచించుకోవాలి. ఇప్పుడు పిల్లల్ని కనాలంటే చాలా చాలా ఆలోచించాలి. ఫినాన్షియల్ అని మనం బయట అంటే మేము కనలేదా అని అనేవాళ్ళు ఉంటారు, కానీ ఈ టైం వేరు, ప్రస్తుతం వేరు. ఇప్పుడు మనకుండే డ్రీమ్స్ కానీ అచీవ్ చేయాల్సిన గోల్స్ చాలా పెద్ద పెద్దవి అయిపోయాయి. సో అందులో ఇద్దరు అంటే కొంచెం మీకు చాలా ఒక స్ట్రాంగ్ ఇది ఉండాలి, ఆ ఫోకస్ ఉంటుంది, ఆ డిసిప్లిన్ లైఫ్ ఉంది అంటే అది ఓకే. లేదు ఆడతా పాడతా గడవాలి అంటే ఒకరు చాలు. రెండు వైపులా ఉందండి, ఇష్టము ఉంది కానీ ఎఫోర్డ్ చేయలేము అన్న ఇది ఉందన్నమాట. ఎండ్ ఆఫ్ ది డే కపుల్ తీసుకోవాల్సిన డెసిషన్ ఎవరో వల్ల మీరు ఇది అవ్వకండి. ఎందుకంటే ఫ్యూచర్ ఏంటో మీ ఇద్దరు డిసైడ్ అవ్వాలి. మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు. పిల్లలు సెల్ఫిష్గా అవుతారంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది ఎన్విరాన్మెంట్ యూ క్రియేటెడ్ ఫర్ దెమ్. ఇద్దరిని బ్యాలెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి ఆ అటెన్షన్ అటు వెళ్ళిపోతుంది అన్న ఇదిలో ఉండేవాళ్ళు ఉంటారు. మనం మేనేజ్ చేసుకోగలగాలి, ఆ బ్యాలెన్స్ అన్నది మనం చేయగలగాలి. అప్పుడే కదా పేరెంటింగ్ అన్నమాట. సో నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్పిందే మళ్ళీ చెప్పానో నాకు తెలీదు. నా ఒపీనియన్ అయితే నేను ఈ వీడియోలో పెడుతూ ఉన్నాను. ఎడిట్ చేసేటప్పుడు తెలుస్తుంది నేను ఏం మాట్లాడాను అసలు అని. సో ఈ రోజుకైతే ఇంతే. ఈ టాపిక్ మీద ఇంతకంటే నేను మాట్లాడలేను. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ అండ్ డిబేటబుల్ టాపిక్. సో నాకు ఎక్కువ మాట్లాడాలని కూడా లేదు. బికాస్ నేను స్వతహాగా నేను సిబ్లింగ్ ఇవ్వాలి అనుకుంటా, కొన్ని కండిషన్స్ వల్ల నేనే ఆగిపోయిన మనిషిని కాబట్టి బాధ ఉంటుంది లోపల. కానీ అట్ ద సేమ్ టైం ఉన్న వాళ్ళని ప్రాపర్గా పెంచగలగాలి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి మేము ఈ డెసిషన్లో ల్యాండ్ అయ్యాము. సో మా ఒపీనియన్ మీకు కనుక హెల్ప్ అవుతే వెల్ అండ్ గుడ్. మీ ఒపీనియన్స్ ఏంటి అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి.
సిబ్లింగ్స్ కంపల్సరీగా అంటే పెద్దయ్యాక ఆలోచనలు మారిపోతాయి కదా! చిన్నప్పుడు కలిసి ఆడుకోవడం వేరు, పెద్దయ్యాక ఆ బాండ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఎంతమంది అన్నది కూడా ఉంటుంది. ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీస్, ఒకళ్ళు ఆ ప్రొటెక్టివ్ ఇది ఎంతమంది తీసుకుంటున్నారో నాకైతే తెలీదు. సో, టేక్ ఎ వైస్ డెసిషన్. సో, ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. Thank you so much for watching. Bye.